హాయ్ అండి. ఎప్పుడు అదే ఇడ్లీ దోశ తిని తిని బోర్ కొడుతుందా? అయితే ఈరోజు దిబ్బ రొట్టె చేస్తున్నాను. దీన్ని దోశ పిండితో అయినా చేసుకోవచ్చు, ఇడ్లీ పిండితో అయినా చేసుకోవచ్చు. మరి సింపుల్గా ఎలా చేయాలో చూసేయండి. ఒక గిన్నెలోకి దిబ్బ రొట్టెకి కావాల్సిన ఇడ్లీ పిండిని ఎంత కావాలో అంత తీసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యారెట్ తురుము, ఒక స్పూన్ ఉప్పు, జీలకర్ర, కొత్తిమీర వేసి అంతా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు గ్యాస్ పైన మందంగా ఉన్న కడాయిని మాత్రమే పెట్టుకుని 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక 3 గంటల పిండిని వేసుకోవాలి. మరీ స్ప్రెడ్ చేయొద్దు, కొద్దిగా మందంగానే వేసుకోవాలి. గ్యాస్ లో ఫ్లేమ్ లో పెట్టి మాత్రమే మూత పెట్టి 5 నిమిషాలు ఫ్రై చేయాలి. అప్పుడే లోపలి వరకు మంచిగా ఫ్రై అవుతుంది. ఆ తర్వాత మూత తీసి అడుగున కాలిందో లేదో చూసుకుని దిబ్బ రొట్టెని తిప్పుకొని మళ్ళీ 5 నిమిషాలు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. దిబ్బ రొట్టెని లో ఫ్లేమ్ లో చేసుకుంటేనే లోపల వరకు పిండి అంతా ఉడికి టేస్ట్ బాగుంటుంది. హై టు మీడియం ఫ్లేమ్ లో చేసుకుంటే పైన కాలుతుంది కానీ లోపల పిండి పిండి లాగా ఉంటుంది. చూడండి మంచిగా కాలింది కదా. ఇప్పుడు ప్లేట్ లోకి తీసుకొని ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది. మరి నచ్చిందా? మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి.